ఉన్నటువంటి దవాఖానలలో ఉచ్చలు పోసేందుకు లేవు, పాయకనలు లేవు వాడ. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోర్రి. ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇట్లాంటి ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు సంబంధించిన బెడ్డులు లేక కింద పడుకుంటారు. కొంతమందిని అయితే చెట్ల కింద తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. వాళ్ళ ఓట్లతోటి, వాళ్ళ పైసలతోటి భోగాలు అనుభవించేటువంటి వాళ్ళకి కనీసం పాయకరం లేకపోతే ఏంటిది ఆ పరిస్థితి? ఏంటిది అసలు? మొదలు వాటిపైన దృష్టి పెట్టుర్రు. స్కూళ్ళల్లో పిల్లలకు టాయిలెట్లు ఉండయి, సరైనటువంటి వసతులు ఉండయి, పైన పెచ్చులు ఊడిపోతే ఫ్యాన్లు సరిగ్గా తిరిగాయి, ఎలుకలు గరిచి కొంతమంది చచ్చిపోతారు, పాములు గరిచి మరికొంతమంది చచ్చిపోతారు. ఈ వ్యవస్థ పైన దృష్టి సారించాల్సినటువంటి అధికారులు కేవలం కమిషన్ల కోసం ఇట్లాంటి కొత్త కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వాటిని రిపేర్ చేయాలి మొదలు. అది పని కాదా? ఉన్న వాటికి గోడలు లేచి ఉన్నాయి, తలుపులు లేక ఇట్లా నోర్లు చాపి చూస్తూ ఉన్నాయి కొన్ని పాఠశాలలు కానీ కొన్ని ఆసుపత్రులు కానీ. వాటికి తలుపులు పెట్టించి కిటికీలు పెట్టించేటువంటి నాదులు లేడు.